ఇది మీకోసం బాలగణేశ్ మరియు ముషుకుని అద్భుతమైన కథ తెలుగులో. బాలగణేశ్ మరియు చాకచక్యమైన ఎలుక. పవిత్రమైన లాస పర్వతం భగవంతుడు శివుడు మరియు పార్వతీ దేవి నివసించే ప్రదేశం. అక్కడే వారి ప్రియమైన కుమారుడు బాలగణేశ్ జీవించేవాడు. అతని బుగ్గలతో కూడిన ముఖం, కళ్లల్లో మురిపం, ఆప్యాయత, కొంచెం తాపత్రయం కలిసిన చిరునవ్వు చూసిన వారందరూ ప్రేమతో ఊరించేవారు. అయితే అతని జీవితంలో అత్యంత విశ్వాసపాత్రుడు, అతని ప్రియమైన సహచరి, ఒక చిన్న కాని తెలివైన ఎలుక ముషకుడు. మహా సవాలు. ఒకరోజు బాలగణేశ్, ముషకుడు కలిసి స్వర్గలోకంలో లడ్డులను ఆస్వాదిస్తున్నప్పుడు ముని నారదుడు తన వీణతో సహా కైంకర్యాన్ని ఇచ్చి చిరునవ్వుతో అక్కడికి వచ్చాడు. ఓ మహాగణేశా అని నారదుడు నమస్కరించి అన్నాడు, నీకు ఒక సవాలు ఇస్తున్నాను. బాలగణేశ్ ఆసక్తిగా చూశాడు. ఏం సవాలు? నారదుడు గంభీరంగా మాట్లాడాడు. సమాధానము, ఓర్పు, మేధస్సే నిజమైన బలము. ఈ కారణంగా నేను ఒక పరీక్షను ఏర్పాటు చేశాను. 3 లోకాల్లో అత్యంత విలువైన ఫలమైన జ్ఞానమామిడి పండును తెచ్చుకోగలవా? గణేశుని కళ్ళు ఆనందంతో మెరిశాయి. ముషకుడు తన మీసాలను అటూ ఇటూ కదిలించాడు. జ్ఞానమామిడి, అదేం రుచిగా ఉంటుందో. కాని జాగ్రత్త, నారదుడు హెచ్చరించాడు. అది ఒక భయంకరమైన రాక్షసుడు కాపలా ఉన్న చెట్టుపై పెరిగి ఉంటుంది. ఎంతో మంది ప్రయత్నించి విఫలమయ్యారు. బాలగణేశ్ నవ్వాడు. రాక్షసుడు ఎంతటి వాడైనా జ్ఞానం, తెలివితేటలు ఉంటే అన్నీ సాధ్యమే. ముషకా, మనం వెళ్దాం. ప్రయాణం ప్రారంభం. బాలగణేశ్ తన ముషకునిమీద ఎక్కి భూలోకానికి ప్రయాణం ప్రారంభించాడు. వారిద్దరూ నదులు దాటి, అరణ్యాల గుండా, పర్వతాలెక్కి ఒక మంత్రిక శక్తిగల అరణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ ఒక మహావృక్షం మధ్యలో జ్ఞానమామిడి తేజస్సుగా మెరిసింది. కాని దాని దిగువ భాగంలో కాళాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు కాపలా ఉన్నాడు. ఎవరు నా ఫలానికి దగ్గరగా వస్తున్నారు అని అతడు భీకరంగా గర్జించాడు. బాలగణేశ్ ముందుకు వచ్చాడు. నేను గణేశుని, భగవంతుడు శివుని కుమారుణ్ణి. నేను ఈ జ్ఞానమామిడిని తీసుకెళ్ళాలి. కాళాసురుడు గొప్పగా నవ్వాడు. అలాగైతే నన్ను ఓడించాలి. తెలివైన వ్యూహం. ముషకుడు అప్రమత్తంగా బాలగణేశ్ చెవిలో తక్కువగా చెప్పాడు. ప్రభూ, బలమాత్రమే కాదు, తెలివితేటలు కూడా ఉపయోగించాలి. గణేశుని ముఖంలో చిరునవ్వు. అతను కాళాసురుని ఎదుట నిలబడి అన్నాడు, మహారాక్షసా, మనం బలంతో కాకుండా తెలివితో పోటీ చేద్దాం. 1, 2 ప్రశ్నలకు సమాధానం చెబితే నేను వెళ్ళిపోతాను. లేదంటే జ్ఞానమామిడి నాది. రాక్షసుడు గర్వంగా అంగీకరించాడు. సరే, అడుగు నీ ప్రశ్నలు. గణేశుని మొదటి ప్రశ్న, నేను బ్రతికుండను కాని పెరుగుతాను, ఊపిరి తీసుకోను కాని తినేస్తాను. నేనెవరు? రాక్షసుడు కొద్దిసేపు ఆలోచించి అగ్ని అని చెప్పాడు. సబాష్, గణేశుడు ప్రశంసించాడు. ఇప్పుడు రెండో ప్రశ్న, ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ వెనుక మిగిలిపోతాయి. అవి ఏమిటి? కాళాసురుడు ఇంకాస్త లోతుగా ఆలోచించి కాళ్ళు ముద్రలు అని చెప్పాడు. సరైన సమాధానం. గణేశుడు అంగీకరించాడు. ఇప్పుడు 3వ మరియు కైనమైన ప్రశ్న, నాలో తాళాలు ఉంటాయి కాని తాళాలను తెరవలేను. నా లోపల స్థలం ఉంది కాని గదిలేదు. నన్ను ప్రవేశించగలరు కాని బయటికి రాలేరు. నేనెవరు? కాళాసురుడు తల బాదుకున్నాడు. ఎంత ఆలోచించినా సమాధానం రాలేదు. చివరకు చేతులు పైకెత్తి నాకు తెలియదు అన్నాడు. గణేశుడు చిరునవ్వుతూ అన్నాడు, సమాధానం కీబోర్డ్. కాళాసురుడు అవాక్కయ్యాడు. హ్యా! బుద్ధిమంతుడు గణేశా, నువ్వు నన్ను ఓడించావు. ఫలాన్ని తీసుకెళ్ళు. విజయం. గణేశుడు ఆ పొద్దుపోయే జ్ఞానమామిడిను తీసుకుని ముషకుని వెనుక ప్రయాణమయ్యాడు. వారు తిరిగి కైలాసానికి చేరుకున్నప్పుడు నారదుడు చిరునవ్వాడు. గణేశా, నువ్వు తేటగలవాడవు, ఓర్పుతో నడుచుకున్నావు,
బలం కన్నా తెలివితేటలు మిన్న అని నిరూపించావు. పార్వతీదేవి ఎంతో గర్వంగా గణేశుని చూడగా అతను తను తెచ్చిన జ్ఞానమామిడిని తల్లి చేతిలో పెట్టాడు. ఆనందంగా ఆమె లడ్డులు, మోదకాలు చేసిన పెద్ద విందును సిద్ధం చేసింది. బాలగణేశ్, ముషుకుడు ఇద్దరూ ఆనందంగా లడ్డులను తింటూ నవ్వుకున్నారు. అలా తెలివితేటలు, బుద్ధి, ధైర్యం కలిగి ఉన్న గణేశుడు విజయం సాధించాడని దేవతలు, మునులు కీర్తించసాగారు. ఇదే గణేశుని మహిమ. ముగింపు.